ఈయన ఒక ఎనలిస్ట్ అంట, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంట. ఎనలిస్టు అంటే చెప్పుకుంటూ తిరుగుకుంటాడు ఆయనే. ఈడి ఎనలిస్ట్ ఏంటి, వైసీపీ నాయకుడు. సరే, వయసుకో మనకు సంబంధం లేదు. నువ్వు ఎనలిస్ట్ అయితే బుద్ధమోహం లేకుండా మాట్లాడరు. పవన్ కళ్యాణ్ అమిత్ షా మాట్లాడుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఏమో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని చెప్పాడంట. పవన్ కళ్యాణ్ వెళ్ళి మోడీకి అమిత్ షాకి చెప్తే అమిత్ షా పవన్ కళ్యాణ్తో అన్నాడంట, మీ ఇన్స్టాల్ ఫ్రెండు చంద్రబాబు నాయుడు, లాంగ్ టైం ఫ్రెండు జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండి చంద్రబాబు నాయుడుతో నువ్వు పట్టించుకోకు, అలాంటి అరెస్ట్ ఆలోచన మానేసే నువ్వు కూడా అని అమిత్ షా పవన్ కళ్యాణ్ చెప్పాడంట. ఈ ఎనలిస్టు, ఈ బోకిస్టు, ఈ ఎదవిస్టు విన్నాడంట. నోటికి వచ్చినట్టు కొత్త మొహలైన వాళ్ళందరూ ఈయన పిలుస్తారు ఎనలిస్ట్ అని. వీడు వచ్చి మూస్టాక్ పేలడం. పవన్ కళ్యాణ్ అమిత్ షా మాట్లాడినప్పుడు వీడు వాళ్ళు ఉన్న కడ్డాయి రేడు, పవన్ కళ్యాణ్ వేసుకున్న కడ్డాయిరా, లేదా నరేంద్ర మోడీ వేసుకున్న కడ్డాయిరా, లేదా అమిత్ షా ఎప్పుడు స్పెట్స్ పెట్టుకుని ఉంటాడు, ఆ స్పెట్స్లోనే ఏమైనా పెట్టినాడు సీసీ కెమెరా. వీడికి ఏం తెలుస్తుంది ఎనలిస్ట్ అని? వీడు బుద్ధమోహనైనా కొడుకు, వీడు వైసీపీ నాయకుడు, వీడు ఎనలిస్ట్ ఎలాగవుతాడు? నువ్వు ఎనలిస్ట్ అని పేరు చెప్పుకుంటూ నువ్వు నోటుకు వచ్చినట్టు ఎలా మాట్లాడితే ఎట్లయిద్ది? నువ్వు ఎట్లయిద్ది? నీకు బుద్ధమోహన్లకు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇప్పుడు అమిత్ షాను పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఎవరు లేరు, వాళ్ళిద్దరు తప్ప. వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ కోర్ కమిటీలో చెప్పాడంట, వీడు విన్నాడంట. మళ్ళీ ముసలోడా, నువ్వు ముసలోడు, అందరికీ వయసు వస్తుంది, ఎందుకు ఈ బాధలు నీకు? నువ్వు ఎనలిస్ట్ అని ఎవరు చెప్పుకుంటావు? నువ్వు చెప్పుకుంటాను. ఎనలిస్ట్ అంటే సమాజం గురించి, రాష్ట్రం గురించి చెప్పాలి ఎనలిస్ట్ అంటే. నువ్వు చెప్పుకుంటే నువ్వు ఎనలిస్ట్ అని. కొద్ది సోషల్ మీడియా చెప్పుకుంటే నీకు తగ్గట్టు ఎదవ ఛానల్ ఉంటాయి. ఇప్పుడు నేను పిలిచిందా వాడు ఒక ఎదవా. ఇప్పుడేమో మళ్ళీ ఏమంటాడు, మీరు వారు ముగించారు, మొదలుపెట్టారు, నేను ముగిస్తాను అంటాడు. చూద్దాం ఇవ్వండి, వాడి మాటలు చూడండి, పెద్ద పెద్ద మాటలు. తెలంగాణ పైన నాకు ఇలా ఉంటుంది, ఇక్కడే ఉన్నాను ఆంధ్రలో కూడా స్టడీని పెడుతూ ఉంటాను. మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను, అది గుర్తుపెట్టుకోండి. నీ వల్ల కాదురా, జగన్మోహన్ రెడ్డి వల్లే కాలే. నువ్వు అంతరా, నువ్వు బోగ్గడు, నువ్వు ఒక ఎనలిస్టువా సన్నాసు. ఇవాళ నువ్వు అరెస్ట్ అవుతాను, అర్థమైందా? ఇవాళ మీ ఇంటి ముందు పోలీసులు చుట్టూ ఉన్నారు, నువ్వు అరెస్ట్ అవుతాను కాసేపులో. నువ్వు ఎందుకు పెద్ద పెద్ద మాట్లాడుతావు? బుద్ధమోహం లేకుండా పెద్దవాళ్ళ జోలికి పోకూడదు. నీకు పోవచ్చు, నీకు ఇన్ఫర్మేషన్ ఉండి నీకు మంచిగా కరెక్ట్గా ఒక అమిత్ షాను పవన్ కళ్యాణ్ మాట్లాడి నీకు ఎలా తెలుసురా? వాళ్ళు మాట్లాడేది నువ్వు ప్రూఫ్ చూపి. జర్నలిస్ట్ అని పేరు చెప్పుకుని చెప్పు దెబ్బలు కాసేస్తావు ఎందుకు? వద్దన్నారు మోసుకొని. నువ్వు వైసీపీ నాయకుడు అని మాకు తెలుసు. నువ్వు ఎందుకు పేరుతో మళ్ళీ ఏదో చెప్తాను నువ్వా? ఎవడు? నువ్వు గెలిచి నీ పేరు కోసం తెంగేస్తా. ఇవాళ కానీ నువ్వు జైలుకి వెళ్ళకంటే ఆపుకుంటే నీ అంత మొగోడు ఉన్నాడు. ముసలోడే కానీ మగోడు అని అంత డైలాగు అది నీకు వర్తిస్తుంది. నేను నీకు ఎక్కడ కనబడను, నీకు రాజకీయ సెక్టర్లో కనబడను, నేను ఎక్కడ కనబడని ప్రత్యర్థిని ఏం కొడతాను? నిన్నెవరు ప్రత్యర్థిగా ఆలోచిస్తాడు ముసలోడ, నిన్నెవరు ప్రత్యర్థిగా ఆలోచిస్తాడు? నువ్వు అనుకోండి, మీ వైసీపీ జాతి, మీ వైసీపీ కుక్కలంతా ఒకటేనే. మాకు మేమే పుల్లు, మాకు మేమే సింహాలు అనుకుంటాం. నువ్వు వైసీపీ కుక్క, నువ్వు ఎనలిస్టు కాదని మాకు తెలుసు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నువ్వు ఎంతలో ఉంటే అంత మంచిది, నీ జీవితం బాగుంటుంది. ఓకేనా? జై హింద్, జై భారత్. నీ గురించి ఎక్కువ మాట్లాడినా దండగే.